నమస్తే విధున స్వాతం లక్ష్యం సంబంధిత మల్టీ మోడల్ స్టూడియో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో మరి ఈరోజు మల్టీ ఫ్యాషన్ వీక్ మరి యాంకర్గా వక్తగా ప్రవర్తిస్తున్నటువంటి డీజే సూర్య గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. హాయ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ V3 ప్రేక్షకులందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. సో ఎస్ అండ్ ఇప్పుడిప్పుడే మొత్తం అంతా కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. సో ఇంతకుముందు అందరూ కూడా ఇంట్లోనే ఉండి పొద్దున్నేసిన దోశలనే మళ్ళీ సాయంత్రం వేడి చేసుకుని తిన్న రోజులకి వెళ్ళి మెల్లమెల్లగా బయటకు వచ్చి మనకు కావాల్సిన ఫుడ్ తింటున్నాం, సోషల్ డిస్టెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అండ్ మాస్కులు పెట్టుకుంటున్నాం. ఎస్ సెకండ్ వేవ్ కూడా మొదలైందని అంటున్నారు కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ మల్టీ ఫ్యాషన్ వీక్ ఏంటంటే సో ప్రతి ఒక్కరికి కూడా ఒక డిజైర్ ఉంటుంది, అరే నేను మోడల్ అవ్వాలి, ఎవరెల్స్ నేను యాక్టర్ అవ్వాలి, ఎవరెల్స్ ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి ఎట్లా తీసుకెళ్ళాలని చెప్పేసి. సో వాటన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ మల్టీ ఫ్యాషన్ వీక్. అండ్ డెఫినెట్గా V3 ఛానల్తో అసోసియేట్ అవ్వడం యూ రియలీ ప్రౌడ్ అన్న. మొత్తం మీద చూస్తే ఒక టీవీలో యాంకర్గా చేస్తూ మరి ఇలాగనే చిన్న చిన్న షోలకు కూడా పెద్ద పెద్ద షోలకు కూడా మీరు వక్తగా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇంకా మీ యొక్క గోల్ ఏంది? నా అల్టిమేట్ గోల్ అయితే నేను టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ అవ్వాలని అన్న. అండ్ బట్ బీయింగ్ అన్ యాంకర్ అండ్ బీయింగ్ అన్ యాక్టర్, బీయింగ్ ఏ రేడియో జాకీ, ప్రౌడ్ మై సెల్ఫ్ బికాస్ అంటే ఇష్టమైన జాబు చేయడానికి అది చిన్న పెద్ద తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఏమి ఉండవు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను ఆ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నాను. విజయ్ దేవరకొండలు బాగా అనుకరిస్తారు, మాటలు కూడా అలాగనే అన్ని వాయిస్ చేస్తారా? యా అన్న, ఆల్మోస్ట్ నేను బాగా చేసేది అంటే నాకు జనాల్లో బాగా రీచ్ వచ్చింది విజయ్ దేవరకొండ గారి వాయిస్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి వాయిస్. బాటం అండ్ బాటం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నారా లేకపోతే విలేజ్ నుంచే? నేను భీమవరం అన్న. ఫస్ట్ అంటే నేను 14 years అక్కడే ఉండిన తర్వాత సో 2013లో నేను హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఒక యాక్టర్ అవ్వాలనేటువంటి కోరికతో సో ఇక్కడికి వచ్చిన తర్వాత రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా జాయిన్ అయ్యాను. సో ఆ తర్వాత ఇంకా కెరియర్ తర్వాత జెమినీ మ్యూజిక్, జెమినీ కామెడీ అండ్ రైను TV9 ఇట్లా నడుస్తూ ఉందన్న. మొత్తం మీద చూస్తే భీమవరం అంటే లాంగ్వేజ్ కొంచెం తెలంగాణ లాంగ్వేజ్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ మీరు బాగా తెలంగాణ లాంగ్వేజ్ కనెక్ట్ అయ్యారు అంటే నేర్చుకున్నారా లేకపోతే ఎలా? అన్న నేను నేర్చుకున్నా. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో, షార్ట్ ఫిలిమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నేను ఫాలో అవుతుండేటోని. సో అండ్ దానికి తోడు నేను ఎక్కువ విజయ్ దేవరకొండని ఎక్కువగా ఫాలో అవుతూ ఉండడం వల్ల ఆ వాయిస్తో పాటు ఆ తెలంగాణ మాండలికం, ఆ తెలంగాణ పదాలు త్వరగా నేర్చుకోవడానికి నాకు ఛాన్స్ దొరికింది. సో కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు ఆల్ ద తెలంగాణ ఫ్రెండ్స్ అండ్ తెలంగాణ పీపుల్. ఈ యొక్క ఈవెంట్కి మీరు యాంకర్గా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఒక 2 మాటలు. దట్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బి హియర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీరియస్లీ. సో ఇదంతా కూడా ఒక మంచి ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మోడల్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మోడలింగ్ ఫీల్డ్కి రావాలనుకుంటున్నారో, యాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సో ఇంత మంచి ఈవెంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం సో గ్రేట్ఫుల్ అన్న. థ్యాంక్ యూ. మోడలింగ్ మీద మీ అభిప్రాయం? అంటే నేను స్టార్టింగ్ మోడల్ అవ్వడానికే ట్రై చేసిన, తర్వాత 6 pack బాడీ అయ్యి కావాలన్నారు. సో మనం ఒక రోజు జిమ్కి వెళ్తే వారం రోజులు సెలవులు పెడతాం, వర్కౌట్ కాదు. సో మనకు ఉన్న దాంట్లోనే ముందుకు వెళ్ళడం బెటర్ అని. సో యా అంటే మోడలింగ్ నేను ఒక 2-3 ఈవెంట్లు చేసిన అన్న, తర్వాత వర్కౌట్ అవ్వదని నాకు అర్థమైంది. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్. సో చూస్తున్నటువంటి V3 ప్రేక్షకులందరికీ కూడా వన్స్ అగైన్ ధనత్రయోదశి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దివాళీ. సేఫ్గా జరుపుకోండి, సెక్యూర్గా ఉండండి, SMS ఫాలో అవుతూ ఉండండి, శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. థ్యాంక్ యూ బ్రదర్. కమల్ గారు, ఈ యొక్క మోడలింగ్ దానికి మీరు విశిష్ట అతిథిగా రావడం ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్. ఎట్ లాస్ట్ వీఆర్ ఆల్ హియర్ ఫర్ ద లాంచ్ ఆఫ్ ఆర్ వెబ్సైట్. ఇక్కడ మేమందరము మా వెబ్సైట్ లాంచ్ చేసే సందర్భంలో అందరం ఇక్కడ చేరాము. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ లెట్స్ హోప్ దిస్ వెబ్సైట్ www.mmodels.com పెద్ద సక్సెస్ అవుతుందని. అందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలు ఆల్సో. అండ్ ప్రతి సెకండ్ సాటర్డే, ప్రతి 4th సాటర్డే ఫ్యాషన్ వీక్ జరుగుతాయి ఇక్కడ మల్టీ ఫ్యాషన్ స్టూడియో తరపు నుంచి. సో ఈ షోని మీరందరూ ప్రెజెంట్ అయ్యి దీనికి ఇంత గ్రాండ్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ అడ్వాన్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.